ప్రభుత్వం బాధ్యత మరిచి విశృంఖలమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళది వ్యాఖ్యలతో ఆగ్రహించినటువంటి వర్గం ఈ రోజున హిందుత్వవాదులు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కాబట్టి అలాంటి దాన్ని బాధ్యతని నెత్తిన పెట్టుకున్నటువంటి విధంగానే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దానికి తోడు దేశవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఈయన సనాతన ధర్మ బోర్డు కావాలి దేశవ్యాప్తంగానే మాట్లాడటం మంచి ఆలోచన. ఈ భగవంతుడు ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ద్వారా దేశంలో అలాంటి మార్పే కోరుకుంటున్నారని ఆశించవచ్చు మనం. ఓకే సార్, ఇదంతా మంచిదే, నిజంగా సనాతన బోర్డు రావాలని కోరుకోవడం దేశవ్యాప్తంగా. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నా భార్య క్రిస్టియన్ను, నా కూతురు క్రిస్టియన్ను, రష్యాలో మేము బాప్తిసం తీసుకున్నారు వాళ్ళిద్దరు అని చెప్పడం. సనాతన ధర్మం కాపాడాలని దీక్షలు చేసి కంకణం కట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీలు ఇలా ఉండవు. ఇప్పుడు అంటే మీరంటున్న మాట కాదు, ఇది వైసీపీ వాళ్ళు రేజ్ చేసినా ఎవరు చేసినా అర్హత ఉందా అనేది ఎలా చూడాలి? సనాతన ధర్మం అంటే పరమత ద్వేషం కాదు, పరమత దోషం కాదు, పరమత సహనం. హిందుత్వం అనేది పరమత సహనం. ఈ దేశం ఎవరిది? హిందువులదే కదా. ఈ దేశంలో ముస్లిం పుట్టిందా? ఇస్లాం పుట్టలేదు కదా. ఈ దేశంలో క్రైస్తవం పుట్టలేదు కదా.